కర్నూలు మార్కెట్ లో ఉల్లి వేలానికి సిద్ధంగా ఉంది. ఇవాళ బహిరంగ వేలం వేయనున్నారు. 2500 టన్నుల ఉల్లిని మార్క్ఫెడ్ ద్వారా అధికారులు కొనుగోలు చేస్తారు. ఈ ఉల్లి వేలం వేసేందుకు ఏర్పాట్లు చేశారు. బహిరంగ వేలంలో రిటైలర్స్, హోల్సేలర్స్, హోటళ్ల యజమానులు పాల్గొనాలని అధికారులు సూచించారు. కర్నూలు మార్కెట్ లో ఉల్లి వేలానికి సిద్ధంగా ఉంది. ఇవాళ బహిరంగ వేలం వేయనున్నారు. 2500 టన్నుల ఉల్లిని మార్కెట్ ఫెడ్ ద్వారా అధికారులు కొనుగోలు చేశారు. ఈ ఉల్లి వేలం వేసేందుకు ఏర్పాట్లు చేశారు. బహిరంగ వేలంలో రిటైలర్స్, హోల్సేలర్స్, హోటళ్ల యజమానులు పాల్గొనాలంటూ అధికారులు సూచించారు. అయితే వేలానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, చెప్పండి. ఈ కర్నూలు ఉల్లి మార్కెట్ కు ఉల్లి పంట పోటెత్తడంతో ఇటు మార్కెట్ ద్వారా కూడా రైతులకు మద్దతు ధర కల్పిస్తూ ప్రభుత్వం కొనుగోలు చేసిన పరిస్థితి కనపడుతుంది. అయితే మొత్తంగా ఈ సీజన్ లో మార్కెట్ కు 18,999 క్వింటాళ్ల ఉల్లి దిగుబడులు రాగా ఇప్పటికే వ్యాపారులు రైతుల వద్ద నుంచి 8,077 క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు. అయితే మిగిలిన 10,000 క్వింటాళ్లకు సంబంధించిన ఉల్లిని మార్కెట్ ద్వారా 1,200 రూపాయల మద్దతు ధర రైతులకు ఇచ్చి కొనుగోలు చేయడం జరిగింది. అయితే దీన్ని ఇతర మార్కెట్లకు తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అయితే కర్నూలు వ్యవసాయ మార్కెట్ లో నిన్న ఒక్కరోజే సుమారు 1,500 టన్నుల యొక్క ఉల్లిని కొనుగోలు చేసిన మార్కెట్ దాన్ని రిటైలర్లకు, మిగతా వ్యాపారులకు అమ్మేందుకు బహిరంగ వేలానికి పిలుపునిచ్చింది. దీనికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి మార్కెట్లు లేదా రిటైల్ వ్యాపారస్తులందరినీ కూడా బహిరంగ వేలానికి రావాల్సిందిగా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క ఉల్లికి బహిరంగ వేలం నిర్వహించనున్నారు. అయితే ఉల్లి మార్కెట్ లో పెద్ద ఎత్తున పంట వస్తూ ఉండటంతో ఆ ఉల్లిని కొనుగోలు చేసి ఇతర మార్కెట్లకు తరలించడం అన్నది ప్రభుత్వం బాధ్యతగా తీసుకున్న నేపథ్యంలో 1,200 రూపాయలు ఏదైతే గిట్టుబాటు ధర రైతులకు అందిస్తుందో దానిలో ఎంతో కొంత రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం భావించాలి. ఎందుకంటే ఎక్స్పోర్ట్ అన్నది లేకపోవడంతో వ్యాపారులు కొనుగోలు చేసినా కూడా అది బయటికి వెళ్ళని పరిస్థితి ఉన్న నేపథ్యంలో స్థానికంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని మార్కెట్ల నుంచి ఒక బహిరంగ వేలం ద్వారా ఈ ప్రోడక్ట్ ను ఉల్లి మార్కెట్ లో ఉన్న వాటిని అమ్మేసి దాని ద్వారా కొంత అమౌంట్ ను ప్రభుత్వానికి జమ చేయాలనేది మార్కెట్ లక్ష్యంగా కనిపిస్తుంది. దీనికి తగ్గట్టుగానే అధికారులు అన్ని ప్రయత్నాలు చేస్తూ ఈ యొక్క ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఈ యొక్క బహిరంగ వేలం కొనసాగించనున్నారు. కిషోర్, అయితే ఇప్పుడు జరగబోతున్న ఈ బహిరంగ వేలంలో ఎంతమంది పాల్గొనబోతున్నారు? అంటే ఇది ఎంతమంది పాల్గొంటారు అన్నది నిమిత్తంగా ఒక సంఖ్యను చెప్పలేం, కానీ మొత్తంగా ఎవరైతే ఈ స్థానికంగా అంటే కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద హోటల్స్ లేదా రిటైలర్ వ్యాపారులు ఇళ్లకు వెళ్లి తిరిగి అమ్ముకునేవారు, ఇలా పెద్ద ఎత్తున ఎవరైతే ఎక్కడైతే ఈ యొక్క ఉల్లిగడ్డ సోర్స్ ఉంటుందో అమ్మటానికి వినియోగించే వారు ఉంటారో వారందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారందరినీ కూడా బహిరంగ వేలంలో పాల్గొనాలి. అంటే మీరు వాళ్ళు ఎవరైతే రిటైలర్స్ కొనుగోలు చేస్తుంటారో అక్కడ దొరికే మార్కెట్ రేట్ కంటే కూడా ఇక్కడ మీరు వేలంలో పాడుకుంటే ఇంకా తక్కువకు దొరుకుతుంది. కాబట్టి మీరు దీన్ని సద్వినియోగం చేసుకోండి ఈ అవకాశాన్ని అన్న కోణంలో వారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే మార్కెట్ ద్వారా కొనుగోలు చేసినటువంటి ఉల్లిగడ్డ 10 రోజుల కంటే ఎక్కువగా నిల్వ ఉండని పరిస్థితుల్లో ఇప్పటికే దాదాపుగా 2 టన్నులకు పైగా ఉల్లిగడ్డ నీరు గారిపోవటం, కుళ్ళిపోవటం తోటి దాన్ని డంప్ యార్డ్లకు తరలిస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అనవసరంగా వేస్ట్ అయిపోయే కంటే దాన్ని ఎంతో కొంతకు బయటికి పంపించేసి డబ్బులు సమకూర్చుకోవాలి, నష్టం జరగకుండా చూసుకోవాలి అన్నది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. చూడాలి ఈ రోజు దీని మీద ఎలాంటి స్పందన వస్తుంది అన్నది మాత్రం మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. కిషోర్, అయితే దీనికి వేలానికి సంబంధించి ముందుగా రిజిస్ట్రేషన్ లాంటి నమోదు ప్రక్రియలు ఏమైనా ఉన్నాయా, లేదంటే డైరెక్ట్ గా ఎవరైనా పాల్గొనవచ్చా? డైరెక్ట్ గా బహిరంగ వేలం అన్నారు. అందుకనే మామూలుగా అయితే ట్రేడర్స్ కానీ ఇంకొకరు కానీ గుర్తింపు పొందిన వారు వీళ్ళు మాత్రమే పాల్గొనే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి అత్యధికంగా ఉల్లి దిగుబడులు రావటం కారణంగా స్టాక్ ఎక్కువగా ఉన్న కారణంతో బహిరంగ వేలం ద్వారా ఎవరైనా వచ్చి వాళ్ళకి కావాల్సిన లాట్స్ ఏముంటాయో వాళ్ళ క్వాంటిటీకి తగ్గట్టుగా వారు వేలం పాట పాటుకొని తీసుకొని వెళ్ళొచ్చు. అందులో కూడా గ్రేడింగ్ విధానం ఉంటుంది కాబట్టి హై క్వాలిటీ, లో క్వాలిటీ, మీడియం క్వాలిటీ అన్న 3 గ్రేడ్లలో ఉన్నటువంటి యొక్క ఉల్లిని బహిరంగ వేలంలో ఎవరికి ఎంత కావలిస్తే అంత క్వాంటిటీలో వారు పాడుకొని తీసుకొని వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఖచ్చితంగా అధికారులు
చెప్తున్నది ఏంటంటే బహిరంగ మార్కెట్ లో ఇప్పుడు సపోజ్ మనం రైతు బజార్లోకి వెళ్తే 10 రూపాయలు, 12 రూపాయలు, 20 రూపాయలు అలా ఏదైతే ధర దొరుకుతుందో అంతకంటే తక్కువ రేటుకే ఇక్కడ మీకు దొరికే అవకాశం ఉంది. కాబట్టి రిటైల్ వ్యాపారస్తులందరూ కూడా ఇక్కడికే వచ్చి మీరు బహిరంగ వేలంలో పాల్గొని ఆ ప్రోడక్ట్ ఉల్లిగడ్డను తీసుకెళ్లాల్సిందిగా వారు కోరుతున్న పరిస్థితి. దీని ద్వారా కొంత ప్రభుత్వానికి కూడా సొమ్ము సమకూరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ చర్యకు అధికారులు సిద్ధమయ్యారని మనం భావించవచ్చు. రైట్ కిషోర్, థ్యాంక్ యూ.